తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మనోహరాచారి పర్యవేక్షణలో రేణుగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి పోలీసుల చాకచక్యంతో ముద్దాయిలు పట్టుకున్నారు. రేణుగుంట పట్టణంలోని స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో సమావేశంలో ఏఎస్పీ రవి మనోహరాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పేడు మండలంలోని ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్స్ దొంగతనాలు ఏర్పాటు పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 8 లక్షల రూపాయల విలువైన 15 ల్యాప్టాప్లు 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ముఠాను పట్టుకుని విద్యార్థులు ల్యాప్టాప్లు రికవరీ చేసిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల 18వ తేదీ ఒక 8 ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం. అది లిటరలీ ఒక 100 కేసుల్లో 100 కేసుల్లో ఒక 2-3 కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు. సో దీంట్లో మన రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఏర్పేడు సిఐ అదేవిధంగా రేణిగుంట సిఐ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే టెక్నికల్గా పోయారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడికి వెళ్ళింటాడు, ఏం సంగతి అనేటువంటిది ప్రోబ్ చేసి దాని ద్వారా ముద్దాయి ఎక్కడున్నాడు ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చేసి తమిళ్ సెల్వన్, ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా తమిళనాడు స్టేటు ఇతను. అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక 9 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు. అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్, వేరే దానిలోకి పోడు. ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్కి కానీ. సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు. సో అట్లా అబద్ధాన్ని కానీ నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఆయుధంతోనే అతను ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది. మనకు ఏదైతే 8 ల్యాప్టాప్స్ పోయినా 8 ల్యాప్టాప్తో సహా భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటీలో చేసినటువంటి భోపాల్లో ఉన్నటువంటి ఐఐటీలో చేసినటువంటి మిగతా ఇంకొక 7 ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేశన్ అని ఇంకొకతను కోయంబత్తూరులో ఉండేటువంటి ఒకతనికి అమ్ముతాడు. ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు. సో ఇతని ఎన్ని OLXలో పెడతాడు, అతను దాన్ని కొంటాడు. ఇలా జరుగుతూ వస్తుంది. సో మనం ఇదంతా కూడా టెక్నికల్గా మనము ప్రోబ్ చేసి దీంట్లో ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడో అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 ఈ ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ క్యాచ్. రియల్గా కూడా చాలా మంచి క్యాచ్. ఇలాంటివి అందులో విత్ ఇన్ ఎ వీక్ మనకు 18వ తేదీ జరిగింది. ఆల్మోస్ట్